వచ్చింది. ప్రింట్ మీడియా వరకు అయితే అప్పుడు పీటీఐ యుఎన్ఐ అదే. ఇప్పుడు తర్వాత కాలంలో టీవీ ఛానళ్ళు వచ్చిన తర్వాత ఇన్ని ఛానళ్ళు పెరిగాక 2 న్యూస్ ఏజెన్సీలు ఎలక్ట్రానిక్ మీడియా, ఏఎన్ఐ ఒకటి, రాయిటర్స్ ఒకటి. అంతర్జాతీయ అయితే రాయిటర్స్ డిపెండ్ అవుతారు, నేషనల్ అయితే ఏఎన్ఐ దగ్గర డిపెండ్ అవుతారు. అందుకని ప్రధానమంత్రులు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళని పట్టుకుపోతారు సహజంగా. ఇది ఒక ఫినామినా. అంటే వీళ్ళు వెళ్ళలేని ప్రాంతాలకు వాళ్ళు వెళ్తున్నారు, దానికి ఎంతని అమౌంట్ కట్టించుకుంటున్నారు. ఇది క్లియర్. అయితే ఇది ఎక్కువగా ఫీల్ అవ్వాల్సింది కూడా ఏం లేదు, ఈయన కానీ ఎవడు పీకేది ఏమీ లేదు. ఇప్పుడు ఫేస్బుక్ వీళ్ళు ఏం చేశారు, ఫేస్బుక్ వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో కొన్ని దేశాల్లో కేసులు పడ్డాయి ఫేస్బుక్ మీద. ఏమనంటే మేము మా మీడియా అంటే టీవీలు కానీ పేపర్లు కానీ ఫేస్బుక్లో వాళ్ళ పేజీలు పెట్టుకున్నాయి. మా పేజీలు వాడుకుంటోంది ఫేస్బుక్, దానికి డబ్బులు ఇవ్వమన్నారు వాళ్ళు. కొన్ని దేశాలు చట్టాలు చేసినాయి, ఇన్ని 100 కోట్లు అన్న 100 కోట్లని. దాంతో దేశవ్యాప్తంగా ఫేస్బుక్ ఏం చేసింది, అట్లా డబ్బులు వేయాలన్న చోటల్లా మేము మీది అలౌ చేయమని ఆపేసింది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తున్నారు, పేపర్లు మీరు అబ్జర్వ్ చేయండి, ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టి, పోస్ట్ అట్లా పెట్టకుండా మామూలు కామెంట్ లాగా పెట్టి, ఈవెన్ ఈనాడు కూడా వార్త ఏదో ఉంటుంది కదా అదొక కామెంట్ పెట్టి వీళ్ళ వెబ్సైట్కి సంబంధించిన లింక్ తీసుకెళ్ళి ఆ కామెంట్లో పోస్ట్ పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్